అమరావతి మహిళలను కించపరిచినటువంటి కేసులో కేఎస్ఆర్ అరెస్ట్ అయ్యారు. సాక్షి డిబేట్లో అమరావతి మహిళల్ని కించపరిచారంటూ ఆందోళనలు రేకెత్తించాయి. సో ఆ తర్వాత కేఎస్ఆర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు అమరావతి మహిళలు. సో తాజాగా ఈ రోజు ఉదయాన్నే గుంటూరు తుళ్ళూరు పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి అమరావతి మహిళలు ఎంతటి ఆగ్రహానికి గురయ్యారు, వాళ్ళ ఆగ్రహానికి సంబంధించి ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక డిబేట్ నిర్వహిస్తూ ఉండగా ఆ డిబేట్లో ప్రత్యర్థి ఎవరైతే తన డిబేట్లో గెస్ట్గా పాల్గొన్నారో ఆ గెస్ట్గా వచ్చిన వ్యక్తి అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అయితే దాన్ని సమర్థించాడు అని చెప్పి కేఎస్ఆర్ పైన అక్కడి మహిళలు ఆగ్రహం వెలగక్కారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు, జర్నలిస్ట్ వృత్తికే కలంకం తీసుకొస్తున్నావు, జర్నలిస్ట్గా అయి ఉండి కూడా మహిళల్ని ఈ రకంగా నీతో వచ్చినటువంటి ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నారో నీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే సమర్థిస్తావా అటువంటి మాటలు లేవనెత్తి ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు తాజాగా ఆ ఫిర్యాదులన్నింటినీ కలగలిపి గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం కూడా ఆయన టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతలోనే ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా కేఎస్ఆర్ని గుంటూరు తరలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేఎస్ఆర్ పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన అమరావతి మహిళల విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేఎస్ఆర్ పైన ఎటువంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు, మరి ఎక్కడికి తరలిస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, రిమాండ్ తరలిస్తారా, ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఈ విషయం పైన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. తనేం మాట్లాడారో చూద్దాం. మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతకాంతనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళ ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో, ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరిచేయటం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే, ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు, వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ. ప్రస్తుతం అరెస్ట్ పైన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుకొచ్చారు. డెఫినెట్గా అందుకు తగ్గట్టుగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మేము స్వాగతిస్తున్నామని మాట్లాడారు ఆయన. సో ప్రస్తుతానికి రాయపాటి శైలజ వ్యాఖ్యలు చూసాం. మరి ప్రభుత్వ భాష ఎలా ఉంటుందో చూడాలి, కేఎస్ఆర్ పైన ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుందో చూడాల్సిన అవసరం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో కేఎస్ఆర్ చర్చా కార్యక్రమంలో
లైవ్ డిబేట్లో అనలిస్ట్ మాట్లాడిన మాటల్ని కేఎస్ఆర్ సమర్థించారు అని చెప్పి అటు కేఎస్ఆర్తో పాటుగా అనలిస్ట్ పైన కూడా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతానికి కేఎస్ఆర్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయాన్నే కూడా టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ఇక నా వయసు మీద పడిపోయింది, కావాలనే దీన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు, ప్రత్యర్థి కాంపిటేటివ్ మీడియా సంస్థలు ఈ రకంగా దుశ్చర్యకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, మహిళల్ని తప్పుదో పట్టిస్తున్నారు. నా వయసు అయిపోయింది, ఇక చంపేసుకుంటారా, చంపేసుకున్నంతకు మించి ఏం చేయలేరంటూ కూడా ఒక నిస్సహాయంగా తన ఆవేదనని కేఎస్ఆర్ ఆ లైవ్లో మళ్ళీ పంచుకున్నారు. సో ప్రస్తుతం కేఎస్ఆర్ని ఎక్కడికి తరలిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కేఎస్ఆర్ తన లైవ్ షోలో మాట్లాడినటువంటి అంటే ఒక ఎనలిస్టు కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించకపోగా ఆ షోని కంటిన్యూ చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎనలిస్ట్గా ఆ రోజు డిబేట్లోకి వచ్చినటువంటి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే అమరావతి దేవతలకు సంబంధించినటువంటి రాజధానిది, దేవతలు గతంలో ఇక్కడ తిరిగాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉంటారు. కానీ అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ ఆయన ఒక అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు తర్వాత కంటిన్యూ చేస్తూ కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం, ఆ షోని అక్కడ ఆపకపోవడంతో ఆయన మీద, కొమ్మినేని శ్రీనివాస్ మీద, కృష్ణంరాజు మీద, ఇద్దరి మీద గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో శనివారం అమరావతి మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. వారితో పాటు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కంబంపాటి శిరీష కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాసు అదేవిధంగా కృష్ణంరాజు మీద SC/ST కేసుతో పాటు IT యాక్ట్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉదయం హైదరాబాద్ వెళ్ళినటువంటి తుళ్ళూరు పోలీసులు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తున్నారు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి మహిళలు, అమరావతి మహిళా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అటు తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టారు, రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల వద్ద కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ని అయితే కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్గా తీసుకొస్తున్నారు. కీలకమైన SC/ST అట్రాసిటీ కేసులు కూడా ఆయన మీద నమోదు చేశారు. మరోవైపు కొమ్మినేని శ్రీనివాస్ మాత్రం ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో పెట్టినటువంటి కేసే, తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను వారించే ప్రయత్నం చేశాను, అపాలజీగా కూడా కోరాను, అయినప్పటికీ ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా తనని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా మాట్లాడారు. కేవలం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే 4th ఎస్టేట్ ఉన్నటువంటి జర్నలిస్టు ముసుగులో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, కాబట్టి మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు, సమన కూడా జారీ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసులు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక వెళ్లాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి. కృష్ణంరాజు మీద, కొమ్మినేని ఇద్దరి మీద కేసులు నమోదయ్యాయి. 52 కేసులు పైగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాళ్ళ మీద కేసులు అయితే నమోదయ్యాయి. కానీ ఇక్కడ తుళ్ళూరులో నమోదైనటువంటి కేసు రాజధాని ప్రాంతం కావడం, రెండోది రాజధానిలో ఉన్నటువంటి మహిళలు వేశ్యలతో సమానం, మహిళా రైతులు వేశ్యలతో సమానం అంటూ ఆయన మాట్లాడిన తీరు, దాన్ని సమర్థిస్తూ కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిబేట్ కంటిన్యూ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పుడు 3 నెలల పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదనేది మనకంతున్న సమాచారం. మరోవైపు మరికొన్ని ప్రాంతాలు అటు విజయవాడతో పాటు గుంటూరు చాలా ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి వాటి మీద కూడా FIR నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టు కృష్ణంరాజు కూడా ప్రస్తుతం అబ్స్కాండ్ అయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన విజయవాడలోనే తన నివాసానికి తాళాలు వేసి పరారైనట్టుగా తెలుస్తుంది. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ షోలో కేఎస్ఆర్ లైవ్ షోలో చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన కూడా నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి అంటే జర్నలిస్ట్ ముసుగులో లేదా మీడియా ముసుగులో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఒక పార్టీకి కొమ్ము కాస్తూ పాల్గొన్న కేఎస్ఆర్ ఏమన్నారంటే తను ఏం